ప్రమాదం జరిగింది. జేఈ మెయిన్స్ పేపర్ 1 లో విశాఖలోని ఫేస్ IIIT అండ్ మెడికల్ అకాడమీ ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది. 26 ఏళ్ల అనుభవంతో విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తోంది ఈ అకాడమీ. విశాఖలో స్థాపించిన తొలి ఏడాదిలోనే 99.84% తో అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇది పేస్ అకాడమీ అందిస్తున్న నాణ్యమైన విద్య, క్రమబద్ధమైన శిక్షణ, విద్యార్థుల కృషికి నిదర్శనంగా నిలిచిందంటున్న ప్రిన్సిపల్ రవికుమార్ తో మన ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. జాతీయ స్థాయిలో ఐఐటి మెయిన్స్ 2026 రిజల్ట్స్లో అయితే విశాఖపట్నం పేస్ ఐఐటి నీట్ అకాడమీ సంచలనం అయితే సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే 99.84%తో అయితే ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒకే ఇన్స్టిట్యూట్ నుంచి 99% నలుగురు విద్యార్థులు ఇక్కడ ఇందులో రావడం అయితే మాత్రం సంచలనంగా ఉంది. విశాఖలో అయితే ఇది ఒక మొత్తం వార్త అయితే మాత్రం దావానంలో వ్యాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రిన్సిపల్ మన రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మనం సార్ ఏదైతే ఈ ఐఐటి జేఈ మెయిన్స్ సంబంధించి 99%తో పేస్ సంస్థ అనేది ముందంజలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటారు? 100% అయితే మీరు చెప్పింది కరెక్టు. 99% 4 మెంబర్స్ రావడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నది. విశాఖపట్నంలో ఇది మొట్టమొదటి విద్యా సంస్థగా పేరు ఉన్నది. సో పేస్ ఐఐటి అండ్ మెడికల్ స్టూడెంట్స్ మా పేస్ను సెలెక్ట్ చేసుకోవడానికి స్టూడెంట్స్ ఎంతో ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఎందుకంటే దాని కరికులం, మాడ్యూల్, ఫ్యాకల్టీస్, ఎవ్రీథింగ్ ఇదైతే ఒక ప్రీ ప్లాన్గా ఉంటుంది. 2 ఇయర్స్ కరికులం అయితే డిజైన్ చేసే ఉంటుంది. ఫ్యాకల్టీస్ వెల్ సపోర్టెడ్గా ఉంటారు, మేనేజ్మెంట్ సపోర్టివ్గా ఉంటుంది. సో ఇంత పాజిటివ్ వైబ్స్ ఉన్న ఆర్గనైజేషన్లో ర్యాంక్స్ రావడం అనేది సర్వసాధారణం. అంటే మనం చూసుకోవచ్చు, ప్రధానంగా చూసుకుంటే పేస్ సంస్థ ఇక్కడ విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా చేయడం. అదేవిధంగా చూసుకుంటే మొదటి సంవత్సరంలోనే ఇటువంటి రిజల్ట్ మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారా, లేదా దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టారు మీరు? మేము లాస్ట్ ఇయర్ యాక్చువల్గా విద్యా సంస్థలు పేస్ ఐఐటి అండ్ మెడికల్ ముంబైలో లాంచ్ అయినది ఇక్కడ 26 ఇయర్స్ అయిందండి. ఈ సంవత్సరం ఇక్కడ లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే పిల్లలు అలాంటి విద్యను కోరుకుంటున్నారు అనేసి సర్వేలో వచ్చింది కనుకనే మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో అది లాంచ్ చేసిన 1 ఇయర్లో ప్రూవ్ చేసుకోగలిగాం. ఇదే పర్సంటైల్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతుందని మా ఫ్యాకల్టీ తరపు నుంచి, మా మేనేజ్మెంట్ తరపు నుంచి మేమైతే వాగ్దానం చేయడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, సంస్థ ప్రతినిధులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. నాని గారు, ఈయన అడిగారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చూడొచ్చు, సంస్థను ఇక్కడ స్థాపించడంతో పాటు సంస్థను ఇంతమంది విద్యార్థులకు దగ్గర చేయడం అనేది చిన్న విషయం కాదు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? డెఫినెట్గా ఇది ఒక మంచి సందర్భం అండి. ఉన్న పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఒకే ఒక సంకల్పంతో ఇది స్టార్ట్ చేసామండి. ఈ యొక్క రిజల్ట్స్ మా ఫ్యాకల్టీ యొక్క డెడికేషన్, మా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్, మేనేజ్మెంట్ అలైన్మెంట్ అండ్ పేరెంట్స్ ట్రస్ట్ అండి. ఈ సంస్థలో జాయిన్ చేస్తే మా పిల్లలకు మంచి జరుగుతుంది అనే ఒక ట్రస్ట్ని మేము నిలబెట్టగలిగాము. వాళ్ళందరి నమ్మకంతో ఈరోజు ఈ యొక్క రిజల్ట్స్ సాధించగలిగామండి. ఓకే ఓకే, హౌ డు యూ ఫీల్ అబౌట్ this much of percentage you got? I am feeling very happy that I was able to achieve what I was dreaming since the 2 years. I could have done better, but it's always like that. Whatever you achieve, you always want more than that. So I will request every aspirant who is watching me over here that it's possible for everyone, and if you want to achieve great success in JEE, PACE is the perfect destination. You can come over. How do you feel about this moment? So I feel very happy right now. All my faculties are happy. Everybody in PACE is happy, sir, for this achievement. All the faculties helped me throughout my journey, and it was a very great experience. And I would like to say again to all the aspirants out there, if they want, they can consider PACE as a very good option for preparation of competitive exams and even more exams. And as a student, I mean, every day so much of stress and so much of things. And what did you sacrifice for this particular rank? I've sacrificed many things, such as my hobbies. Especially, I left my art. I used to draw, sketch and everything. So I had to leave that to achieve this. And
I'm hoping I can do it after getting into a good college. And pace is very good, and whoever wants to join can join, and it will be a great experience. చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక వాళ్ళ యొక్క హాబీస్ని కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క ప్రతి ఒక్క పనిని కూడా పక్కన పెట్టి కేవలం చదువుపై అయితే పూర్తి స్థాయిలో నిమగ్నం అవడంతో అయితే ఇంతటి మంచి ర్యాంక్ పర్సంటేజ్ని అయితే మేము సాధించామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి విద్యార్థి కూడా వారు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా కష్టపడి చదివితే కనుక ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి గాను పేస్ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ తాలూకా పూర్తి ఫ్యాకల్టీ కావచ్చు, లేదంటే మొత్తం వీళ్ళ యొక్క నిర్వాహకులు వీళ్ళందరూ కూడా మొత్తంగా అయితే ఇంతటి ఘనాన్ని సాధించేందుకైతే మొత్తం తోడ్పాటును అందించేట్టు కూడా చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మురళితో టీపీ నాయుడు, 99 టీవీ, విశాఖ.